ఇప్పుడు మన హోలీ స్పెషల్ బ్రేక్ఫాస్ట్ షోలో సెకండ్ సెగ్మెంట్ లోకి వెళ్ళిపోదాం. సెకండ్ సెగ్మెంట్ అమృతాహారంలో నేను మీకు బార్లీ అండ్ ఆస్పరగస్ ఆమ్లెట్ చేసి చూపిస్తాను. మీరు ఫాలో అయిపోండి. సో బార్లీ అండ్ ఆస్పరగస్ ఆమ్లెట్ ప్రిపేర్ చేసేద్దాము. ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా రెడీగా ఉన్నాయి. ఆమ్లెట్ అంటే మనకి మెయిన్ గా కావాల్సింది ఎగ్ కదా, సో ఎగ్ కూడా ఉంది అండ్ ఆస్పరగస్, ఇవి రెండు మనకి మెయిన్ ఇంగ్రీడియంట్స్. అయితే బార్లీ ఉంది, డైరెక్ట్ బార్లీ తీసుకున్నాను అండ్ మిరియాలు, ఈ రెండింటిని ఫస్ట్ నేను మిక్సీ జార్ లో పౌడర్ చేసుకుంటాను. దాని తర్వాత ప్రాసెస్ కంటిన్యూ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ మిక్సీ జార్ లో కొన్ని బార్లీ అండ్ మిరియాలు వేసుకుందాం. కొద్దిగా మిరియాలు, ఇంకా ఇందులో పచ్చిమిర్చి కానీ ఇంకా ఏ కారం కానీ ఏం వేయం కాబట్టి మిరియాలు ఎంత కావాలో సరిపడా వేసుకోవాలి. ఓకే, సో ఇది పౌడర్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. సో బార్లీ అండ్ పెప్పర్ పౌడర్ ఇందులో వేసేసుకుందాం ఫస్ట్. ఓకే, దాని తర్వాత ఉల్లిపాయ ముక్కలు. ఆమ్లెట్ అంటేనే ఉల్లిపాయ ముక్కలు కామన్ కదా, అది లేకుండా ఆమ్లెట్ ని ఇష్టపడరు చాలా మంది. ఇప్పుడు ఆస్పరగస్ వేస్తున్నాను, కొంచెం ఉప్పు. ఓకే, అండ్ ఇప్పుడు ఇందులో మనం ఎగ్ వేసుకుందాం. ఇందులో 2 eggs వేసేసాను, తర్వాత ఉప్పు కూడా వేసేసాను. ఫైన్ గా బీట్ చేసుకుందాం. ఇంకా సో ఇది బీట్ చేసే లోపు నేను ప్యాన్ పెట్టేస్తే ప్యాన్ కూడా హీట్ ఎక్కిపోతుంది కదా, అప్పుడు మనం ఫాస్ట్ గా ఆమ్లెట్ వేసేసుకోవచ్చు. ఓకే, ఓకే, సో టోటల్ గా ఎగ్ అండ్ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా కలిసిపోయాయి కదా. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది, ఇంకా డైరెక్ట్ ఆమ్లెట్ వేసేసుకోవచ్చు. సో ప్యాన్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఆమ్లెట్ వేసేద్దాం. ఆమ్లెట్ ఎప్పుడైనా సరే ప్యాన్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాతే వేయాలి, అప్పుడు ఫాస్ట్గా అయిపోతుంది. ఒకవేళ ప్యాన్ హీట్ ఎక్కకుండా మనం ఆమ్లెట్ వేసామంటే అది ఇంకా సరిగా అవ్వదు, టేస్ట్ కూడా బాగోదు. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేద్దాం. ఓకే, సో ఇది ఫైన్ గా మిక్స్ అయిపోయిన తర్వాత ఫైనల్ గా మనం ఇందులో కొంచెం పాలు వేసుకుందాం. ఎందుకంటే ముందే వేస్తే మిక్సింగ్ సరిగా అవ్వదు కాబట్టి ఫైనల్ గా పాలు కొద్దిగా, చాలా తక్కువ వేసుకుందాం. ఆమ్లెట్ లో ఇప్పటి వరకు పాలు వేసింది మీరు ఎప్పుడు చూసుండరు కదా, ఇలా వేస్తే కొంచెం టేస్ట్ డిఫరెంట్ గా ఉంటుంది, బాగుంటుంది. ఇప్పుడు చూసారు కదా, సో ఈసారి ట్రై చేసి చూడండి ఎలా ఉందో. ఫస్ట్ ప్యాన్ లో కొంచెం ఆయిల్ వేసాం కదా, బటర్ కూడా వేద్దాం. ఇప్పుడు ఈ ఆమ్లెట్ ఇందులో వేసేస్తాం. టోటల్ గా ఇలా ఈవెన్ గా స్ప్రెడ్ చేసేసుకుని 2 సైడ్స్ కూడా మనం ఆయిల్ తో ఫ్రై చేసుకోవాలి.
సో ఇప్పుడు మన సెకండ్ సెగ్మెంట్ అమృతాహారంలో ఈ రోజు నేను హోలీ స్పెషల్ బార్లీ ఆస్పర్గస్ ఆమ్లెట్ చేస్తున్నాను కదా. సో ఆమ్లెట్ అయిపోవచ్చింది, ఇంకా దీన్ని మనం సర్వింగ్ ప్లేట్ లోకి తీసేసుకోవడమే. రెడీ అయిపోయింది, కానీ ఫైనల్ గా చీజ్ ని గ్రేట్ చేసుకుందాం. ఓకే, సో రెడీ అయిపోయింది బార్లీ అండ్ ఆస్పర్గస్ ఆమ్లెట్. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసేసేయండి. బార్లీ అండ్ ఆస్పర్గస్ ఆమ్లెట్ కి కావాల్సిన పదార్థాలు: నూనె 4 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, ఆస్పర్గస్ కొద్దిగా, బటర్ 1/2 టేబుల్ స్పూన్, ఎగ్స్ 2, పాలు 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు చిటికెడు, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, బార్లీ 1/2 కప్పు, చీజ్ కొద్దిగా. బార్లీ అండ్ ఆస్పర్గస్ ఆమ్లెట్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ లో బార్లీ, మిరియాలు వేసి మిక్సీ పట్టి పొడి చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ లోకి ఈ పొడిని వేసుకుని తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఆస్పర్గస్, ఉప్పు, కోడిగుడ్డు కూడా కొట్టి పాలు కూడా వేసి మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి కొద్దిగా నూనె, బటర్ వేసి బీట్ చేసుకున్నటువంటి ఎగ్ మిశ్రమాన్ని అందులో వేసి కాల్చుకోవాలి. తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని చీజ్ ని పైనుంచి తురుముకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, బార్లీ అండ్ ఆస్పర్గస్ ఆమ్లెట్ రెడీ.